దేవుడు నీకు విజయమును అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. ఎవరు అనుగ్రహిస్తున్నారంటే ఇంకా పై వచ్చిన చదివితే మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుడు, హల్లెలూయా, మృత్యుంజయుడైనటువంటి దేవుడు, యేసయ్య సమాధి నుంచి లేచినటువంటి దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అది అక్కడ రాయబడింది. యేసయ్య మనందరికీ విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. నాకు తెలియదు నీకే విజయం కావాలో. నువ్వు కుటుంబంలో కుంటుపడిపోయావేమో, నీ కుటుంబ జీవితంలో యేసయ్య నీకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆర్థికంగా నువ్వు కుంటుపడిపోయావేమో, యేసయ్య నీ ఆర్థిక పరిస్థితిని పెంచి నిన్ను వృద్ధి చేయబోతున్నాడు. ఆరోగ్యపరంగా దిగజారిపోయావు, కుంటుపడిపోయావేమో, ప్రభు నీకు మంచి ఆరోగ్యం కలిగజేయబోతున్నాడు, మంచి విజయాన్ని గ్రహించబోతున్నాడు. కోర్టు కేసులో ఓడిపోయావేమో, ప్రభు అత్యధిక విజయాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. చదువులో నువ్వు వెనకబడిపోయావు, మంచి ర్యాంకులు, విజయాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. మనకి నాకు తెలియదు ఏ పనిలో, ఏ విషయంలో దేవుడు ఆ పనిలో నీకు విజయాన్ని అనుగ్రహించునుగాక, జయమును కలుగు చేయునుగాక, విజయము నీకు ప్రాప్తించునుగాక. ఆ ప్రేమైన ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యము పట్ల, ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉండండి. ప్రార్థనలో పట్టు కలిగి ఉండండి. నిరుత్సాహంగా ఉండవద్దు. ఆత్మలో దిగజారిపోయిన వారిగా ఉండవద్దు. అన్యులతో కలిసి ఇష్ట ప్రకారంగా జీవించవద్దు. నువ్వు ప్రభు బిడ్డవన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు వారితో కలిసి లేని పనులన్నీ చేయొద్దు, అన్యులు చేసినట్లు చేయొద్దు. గాయపడిన సమయాన మంచి సమరయునిగా నా గాయాలు కట్టిన దేవా, ఆకలైన వేళలో నన్ను పోషించి దేవా. నీ కాపరి గురించి నీకు తెలీదా? నీ గాయాలు కట్టేవాడు నీ కాపరే, నిన్ను గద్దించేవాడు నీ కాపరే, నీకు ఆహారం పెట్టేవాడు, ఆత్మీయ ఆహారం వాక్యాన్ని పంచిపెట్టేవాడు నీ కాపరే. నువ్వు క్రమం లేకుండా తిరుగుతుంటే కర్ర తీసుకొని నీ కొమ్ముల మీద కొట్టేవాడు కాపరే. నువ్వు లోపడకుండా తిరుగుతుంటే కర్ర తీసుకొని నడ్డిర కొట్టేవాడు నీ కాపరే. హల్లెలూయా. ఎందుకు? చెడిపోవాలి, నశించిపోవాలని కాదు, క్రమశిక్షణలో మందలో జాగ్రత్తగా ఉండాలని. అందరికి ఇదిగో భాగం, నేనే మార్గం, నేనే సత్యం, నా గొర్రెలు నా స్వరము వినను. అలా మనం ఆయన మంద అనేటువంటి ఆయన సన్నిధి మందిరంలో ఉంటే ఏ దుష్టుడు నిన్ను ముట్టడు. హల్లెలూయా. ఏ దుష్టుడు నీ మీద ప్రభుత్వం చేయడు, ఏ చెడ్డ కార్యాలు నీ మీద పనిచేయవు, ఏ చేతబడి శక్తులు నీ మీద పనిచేయవు.